హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనకు హాట్ టాపిక్ గా మారింది ఆర్జీవి. చిట్టిబాబు గారితో మనం ఉన్నాం. సో చిట్టిబాబు గారితో మాట్లాడి అసలు ఆర్జీవి ఎక్కడున్నాడు, అరెస్ట్ అవ్వబోతున్నాడా లేకపోతే పారిపోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు బాలయ్య గారు ఎవరైతే ఆర్జీవి కేసు టేకప్ చేసిన అడ్వకేట్ ఉన్నారో, అయితే ఆర్జీవి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని వచ్చిన వార్తల మీద కౌంటర్ ఇచ్చుకుంటూ ఆయన ప్రముఖ సినీ డైరెక్టర్, ఆయన ఒక పేరున్న వ్యక్తి, ఆయన థర్డ్ డిగ్రీ వేస్తాడు ఎవడా అని చెప్పేసి అంటున్నాడు సార్. నిజంగా థర్డ్ డిగ్రీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దొరికితే అతను టెక్నిక్ అందుకని వెళ్తుంది. వీళ్ళు చేస్తారు. అదే సార్, వీళ్ళు చేసే కక్ష సాధింపులోనే ఉన్నారు. ఓకే, దొరికిన వాడిని ఇప్పుడు తీసుకెళ్ళిన జైలా కక్ష సాధింపులోనే ఉన్నారు. వాళ్ళు అసలు అరెస్ట్ చేయటమే కరెక్ట్ కాదు. ఎప్పుడు 4 ఏళ్ల క్రితం దాని మీద కేసు ఎవడు ఫైల్ చేయాలి, ఎవడు బాధితుడో వాడు ఫైల్ చేయాలి. వీళ్ళు పార్టీ తరపున వీళ్ళు ఫైల్ చేయటం ఏంటి, పోలీసులు రావడం అంటే ప్రభుత్వం మీద కంటే ఇష్టారాజ్యంగా జరుగుతుంది. అది చేసి థర్డ్ డిగ్రీ చేసి అవమానించి హింసపరిచి దాని తర్వాత సొలకానందం పొందాలి. అంత తప్పితే ఇంకోటి లేదు. అది చేస్తారు. వీళ్ళు చేయగలిగిన తెలుస్తుంది కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులతో అసెంబ్లీలో ఆర్ఆర్ కూర్చోబెట్టి అచ్చెన్నాయుడు ఏమంటున్నాడు, మీరు ఇలా కూర్చుని ఉండగా నేను కోరుకున్న ఒక వ్యక్తి కూర్చోవాలి, ఇక్కడికి రావాలి. అవును, అదేంటి సునకానందం అంటే ఈయన కూర్చుని ఉండగా జగన్ రావాలి, జగన్ లేకపోగానే నువ్వు కూర్చో అనాలి, ఇలా ఇన్సల్ట్ చేయాలి. ఇది సునకానందం. వీళ్ళ బుద్ధి అంటూ బయట పడుతుంది కదా. అచ్చెన్నాయుడు వీళ్ళే మాట్లాడుతున్నారు, బయట వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఎవరు అనుకుంటున్నారు అచ్చెన్నాయుడు తోటి ఈ ఆర్ఆర్ని కూర్చోగానే మాట్లాడతారు. ఇవన్నీ వీళ్ళు ఆ కక్ష సాధింపులో ఉన్నారు. చేయటం నేను చెయ్యండి చేస్తారా? నిజంగా సిన్సియర్ గా ఇలా బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ అందరినీ అటు ఇటు విచక్షణ లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అది చెయ్యండి. హ్యాట్స్ ఆఫ్, సల్యూట్ చేస్తాం. అంతేగాని మీ ఒక పక్క మాట్లాడిన వాళ్ళందరినీ కార్పెట్ కింద పెట్టేసి ఒకవైపు వాళ్ళందరూ మాత్రం భూతత్వంలో చూపించి అరెస్ట్ చేస్తామంటే అది ప్రజలు అంగీకరించరు. అది దొరికేవాళ్ళు ఇలాగ అమాయకంగా దొరికేవాళ్ళు దొరుకుతారు. తెలుగులాడు టెక్నికల్ గా కోర్టు పరంగా చట్టపరంగా ఎదుర్కొంటాడు. అంతే. సడన్ గా జగన్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. జగన్ రియాక్ట్ అవుతే ఏమన్నాడంటే, ఆయన తీసిన సినిమాలన్నిటికీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చి సో రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడాడు తప్ప ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ గురించి మాత్రం మాట్లాడలేదు. ఎందుకు మరి జగన్ ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? జగన్ కూడా వీళ్ళు రెఫర్ చేశారు కదా. ఓకే, జగన్ ప్యాకేజ్ ఇచ్చాడు అన్నారు కదా. అవునవును, అందుకని మాట్లాడాడు. మీరు ఇవ్వలేదంటారా? ప్యాకేజ్ ఎందుకు ఇస్తారు? జగన్కి ఏమవసరం ప్యాకేజ్ ఉంటుంది? అసలు సినిమా ఎవడో ప్రొడ్యూసరు రాకేష్ రెడ్డి ఉన్నాడు. ఎవడో ప్రొడ్యూసర్ పేరు ఏదో ఉంది, రాకేష్ రెడ్డి ఒక పేరు ఉంది. అతను ప్రొడ్యూసరు, అతను వ్యాపారం కోసం చేసుకున్నాడు. ప్యాకేజ్ ఇస్తారండి. కృష్ణ గారే తీశారు, మండలా తీసాడు, దాన్ని ప్యాకేజ్ ఇస్తే తీశారా? ఆ సిచ్యువేషన్ బట్టి సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్. సినిమా ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్. పబ్లిక్ బట్టి పబ్లిక్ లో ఉన్న ఏ పాయింట్లు దేని మీద సెన్సేషన్ ఉంటుందో దాని మీద తీస్తారు. అప్పుడు రామారావు గారు రద్దుల ప్రభుత్వం మీద సెన్సేషన్ ఉంది, మండలా తీశారు, బాగా ఆడింది. ఆయన చూసుకుని నవ్వుకున్నాడు తప్పితే ఆయన వీళ్ళలాగా చిల్లతనంగా పోలా. సినిమా అనేది ఏ రంగంలో అయినా ఎక్కడైనా సరే ఏ విషయం జరుగుతున్నా అది సాఫ్ట్వేర్ లో అవని ఇంకో చోట తీస్తారు, సినిమాలు తీస్తారు. హాస్పిటల్లో రేపులు జరిగిన తీయలేదు సినిమా. అందుకని హాస్పిటల్ వాళ్ళు మా మీద తీస్తారని అంటే సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అవనండి, మంచి అవనండి, చెడు అన్నిటికీ ఒక దర్పణం సినిమా. సో తీస్తాం ఏది అవసరమైనప్పుడు తీస్తాం. దానికి డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు. నేను రేపు సినిమా తీస్తాను, నాకు పొలిటికల్ సినిమా తీస్తాను, నాకు ఎవరు పార్టీ డబ్బులు ఇవ్వరా, నాకు టేస్ట్ ఉంటే తీస్తాను. వాళ్ళ ఈ టాపిక్ మంచి టాపిక్, ఆడియన్స్ లో బాగా పేలుతుంది, సెన్సేషన్ అవుతుంది, తీస్తా. నా డబ్బులు పెట్టుకుని తీస్తా. నాకు ఎవడు ఫైనాన్స్ కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫైనాన్స్ ఇలా సినిమాలకు ఇవ్వని వాళ్ళు ఫైనాన్స్ దేని మీద కథను బట్టి ఇవ్వడు. కథను బట్టి ఇవ్వడు. ఏ ఫైనాన్స్ కూడా కథను బట్టి ఇవ్వడు. కథ విని ఫైనాన్స్ చేసే రోజులు లేవు. ఫైనాన్స్ ఎప్పుడు ఇస్తాడే ఆ డైరెక్టర్ని బట్టి, ఆ ప్రొడ్యూసర్ని బట్టి, ఓకే వీళ్ళు మన డబ్బులు తిరిగి ఇవ్వగలరు వాళ్ళు అనే ఒక రిటర్న్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఇస్తారు తప్పితే ఈ సినిమా కాదేంటి ఇదేంటి ఎవడో ఫైనాన్స్ ఇవ్వడు. అట్లా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకుంటారు, చేస్తారు. ఇట్స్ అ బిజినెస్. ఏ విషయం సెన్సేషన్ అవుతుందో దాని మీద బిజినెస్ చేసుకుంటారు, అంతే కదా. దానికి వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు, ఇదో మీరు తీసే సినిమాలో ప్యాకేజ్ ఎవడిచ్చాడు అంటే అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు కదా సార్. ఎందుకు నెగిటివిటీ వాడు జగన్ చూసారు. దాంట్లో ఎంత చండాలంగాను జగన్ పోర్ట్రే చేశారు. అది మీరు పోర్ట్రే చేస్తేనేమో చాలా మంత్రము తంత్రం, అది ఇంకొకళ్ళు పోర్ట్రే చేస్తే అది నెగిటివ్ గా చేశారు.
మన దరిద్రం ఏంటంటే మన జర్నలిజం ఏంటంటే మన ఆంధ్ర తెలుగు జర్నలిజం ఫస్ట్ పర్టికులర్ ఈ భారతదేశంలోనే మన తెలుగు జర్నలిజం అంత వర్స్ట్ జర్నలిజం మరొకటి లేదు. వన్ సైడ్ చూపించడం తప్పితే సెకండ్ సైడ్ చూపించే ఆలోచన కానీ ఆ విచక్షణ కానీ మన జర్నలిజం లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. ఒక సైడ్ అంతే ఒక దప్పుడులాగా కొడితే ఒకటే రెండో సైడ్ ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడైనా విన్నారా? జగన్ మా పార్టీ తరఫున జగన్ అన్నవాడు మీ అమ్మకు నువ్వు పుట్టావా, నీ పెళ్ళ ఎంతమందితో తిరిగింది, అవన్నీ మాకు తెలుసు అయినా మేము చెప్పం, ఈ మాటలు విన్నారు కదా. అవును, ఎక్కడన్నా మీడియాలో దాన్ని ఫోకస్ అవుతుందా? 3 పెళ్లిళ్ళు అన్న విషయం మాత్రం ఫోకస్ అవుతుంది. 3 పెళ్లిళ్ళు అన్నాడు జగన్, 3 పెళ్లిళ్ళు అన్నాడు. నిజం, అది 3 పెళ్లిళ్ళు నిజం. కానీ మీరు అన్నది నిజం కాదు. రాజశేఖర రెడ్డి రాజారెడ్డి వాళ్ళ నాన్న యొక్క రెండో పెళ్ళానికి పుట్టినవాడు. రాజారెడ్డి మొదటి పెళ్ళానికి పుట్టిన రెండో పెళ్ళానికి పుట్టినాడు. ఆ రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి. ఈ మాట విన్నారా మీరు? విన్నారు, వచ్చినాయి. కానీ దాన్ని ఫోకస్ చేశారా? చేయలే. కానీ చంద్రబాబు భార్య గురించి అన్నది మాత్రం ఊదరగొట్టి. ఇప్పుడు ఆ మాటకి ఈ మాటకి తేడా ఏంటి? తేడా ఏమైనా ఉందా? అంటే సేమ్ ఉంది. మరి దాన్నేమో అదేమో పెద్ద అనరాని మాట అన్నాడని ఇదేమో చాలా పవిత్రమైన మాట. సో మనం మీడియా చేస్తున్న దౌర్భాగ్యం. మీడియా వన్ సైడ్ ఎప్పుడు అవ్వకూడదు. మీరు మంచి ఉంటే పొగడండి, చెడు ఉంటే రెండు పోయి ఇద్దరులోనూ మంచి ఉన్నది చెప్పండి, చెడు ఉన్నది. నేను విశ్లేషకుడిగా చెప్తున్నా. మంచి ఇప్పుడు చెడు చేస్తున్నారు మీరు, అబద్ధాలతో వచ్చారు. అబద్ధాలు ప్రజలకు నమ్మక ద్రోహం చేయకండి. మీరు ఈ ప్రజలు చెప్తే నమ్మారు. మీరు ఏదో ఇస్తారు, వాడు ₹1.5 ఇస్తున్నాడు, మీరు ₹2 ఇస్తారంటే నమ్మారు. సో ప్రజలు చేయండి, అబద్ధాలు ఆడద్దు. డబ్బులు లేవు అని మీకు తెలియదా? 14 ఏళ్ళు సీఎం గాను నీకు తెలియదా డబ్బులు లేవని? ఖజానా అప్పుడేమో సంపద ఏం సంపద సృష్టించావు నువ్వు? ఇప్పటికి 45,000 కోట్లు అప్పు చేసావు 5 నెలల్లో. ఈ అప్పు చేయటం సంపద సృష్టించావా? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీ తీసి అప్పు తెచ్చావు. 10,000 కోట్లు పోర్టులను తాకట్టు పెట్టి అప్పు అడుగుతున్నావు. ఈ సంపద సృష్టి అంటే నువ్వు చేస్తేనేమో సంపద సృష్టి అప్పులు, ఇంకోళ్ళు అప్పులు చేస్తేనేమో దివాళా తీయటమా? ఈ మాటలు అడుగుతాం మేము అడిగినట్టు సమాధానం చెప్పగలగాలి. అడిగాం కనుక మేము ఇమీడియట్ గా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ దౌర్భాగ్యం మాట్లాడు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పులు ఎత్తి చూపితే పేటీఎం బ్యాచ్ ఇప్పుడు వాళ్ళని ఎత్తి చూపాం. ఆ రోజు వైసీపీని ఎత్తి చూపాం. ఆర్థిక విధానం కరెక్ట్ గా లేదు, ఆర్థిక విధానం సవ్యంగా లేదు, అందుకని కోర్టు ఒట్టికాయలు వేస్తుంది, అనుభవం తక్కువ, మంచి సలహాదారులు పెట్టుకోవాలి, ఆర్థిక సలహాదారులు పెట్టుకోవాలని చెప్పాం. ఆ రోజు మాట్లాడాం. ఇవాళ మీరు అన్ని అబద్ధాలు ఆదాని అంటారేంటి? ఆదానితో 2014లో చంద్రబాబు అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ రోజు అద్దాని మంచి గొప్పడయ్యాడు. మళ్ళీ 19 నుంచి 24లో ఈయన ఆదానితో చేసుకుంటే తప్పయ్యాడు. మళ్ళీ ఇవాళ నువ్వు ఎందుకు ఆదాని 30,000 కోట్లు పెట్టుబెడుతున్నాడు, ఇవాళ ఎందుకు అంటున్నావు? అంటే నువ్వు చేస్తే ఆదాని గొప్పోడు, ఇంకోళ్ళు చేస్తే తప్పుడు. ఏం మాటలు, ఏం బుద్ధి లేని మాటలు సార్. ఇవన్నీ ప్రశ్నిస్తాం అలాంటి వాళ్ళు. అవును సార్, ప్రశ్నిస్తాం. అవును సార్.